వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రమాదేవి ఇంట్లో శివరాత్రి రోజున మణిహారం కోసం పాప ప్రక్షాళన పూజ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పంతులు గారు ఇంటికి వచ్చి, అమ్మ నాకు చామంతి జరిగిందంతా చెప్తుంది. పాప ప్రక్షాళన వ్రతం చేయాలంటే మొదటిగా ఒక షరతు, మీ ఇంట్లో పెళ్లి కాని వారసుడు ఎవరున్నారో అతనితోనే ఈ హుండీలో ఉన్న రాజమణిహారాన్ని తలపై పెట్టుకొని గుడికి కాలి నడకన రావాలి అని చెప్తారు పంతులు గారు. వెంటనే రమాదేవి, పెళ్లి కాని వారసుడంటే మా ప్రేమ్ ఉన్నాడు పంతులు గారు, ప్రేమ్ నువ్వే రాజమణిహారాన్ని గుడి వరకు తీసుకువెళ్ళు అని అంటుంది రమాదేవి. ఇంకా చామంతి, నిషా అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటే రోజా మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. సో ప్రేమ్ మొత్తం తలకి ఆ టవల్ కట్టుకొని కండువా కట్టుకొని ప్రేమ్ తలపైనే ఆ బిందె పెట్టి అందులో రాజమణిహారాన్ని పెట్టి కాలి నడకన బయలుదేరుతాడు ప్రేమ్. ప్రేమ్ వెనకాలే నీళ్ళ బిందెతో చామంతి అండ్ నిషా, రమాదేవి, రోజా మాత్రం కారులో వస్తారు. ప్రేమ్ మాత్రం చామంతితో కాలి నడకన బయలుదేరుతాడు. అలా ఇంకా గుడికి కొంచెం దగ్గరలో ఉండగానే కారు దిగి రమాదేవి ఫ్యామిలీ గుడికి రీచ్ అవుతుంది. వెంటనే పంతులు గారు, బాబు మీకు పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇక్కడే ఉందా అని అడుగుతారు. వెంటనే నిషా, నేనే పంతులు గారు, ఆల్రెడీ నాకు ప్రేమ్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది, తనకి కాబోయే భార్యని నేనే, ఇప్పుడు విషయం ఏంటి అని అడుగుతుంది నిషా. ఏం లేదమ్మా, పెళ్లి కాని వారసుడికి కాబోయే భార్య ఉంటే తన చేత్తోనే ఒక బిందెడు నీళ్ళని అబ్బాయి కాళ్ళకి శుభ్రం చేయాలి, అభిషేకంలాగా చేయాలి. చేసిన తర్వాత అమ్మాయి అబ్బాయి కలిసి దీపాన్ని వెలిగించాలి. వాళ్ళిద్దరి చేతులతోనే రాజమణిహారాన్ని పట్టుకొని ఈ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఈ రాజమణిహారాన్ని శివలింగానికి అలంకరించాలి. అలంకరించిన పిమ్మట రాజమణిహారానికి బిల్వాకులతో 108 బిందెలను తోడి తీసుకువచ్చి అభిషేకం చేయాలి. అప్పుడు మాత్రమే ఒక అతి పవిత్రమైన సూర్యకిరణం శివలింగాన్ని తాకిన వెంటనే రాజమణిహారం మెరుస్తుంది. మెరిసిన తర్వాత రాజమణిహారానికి పాపం పోయినట్టే, ప్రక్షాళన జరిగినట్టే. రాజమణిహారం మళ్ళీ తిరిగి తన మెరుపు కాంతిని వెదజల్లుతుంది అని చెప్తారు పంతులు గారు. ఇదంతా విని నిషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, 108 ప్రదక్షిణలా, 108 బిందెలతో అభిషేకమా, మై గాడ్, ఇదంతా నేను చేయగలనా అని షాక్లో ఉండిపోతుందన్నమాట నిషా. ఏయ్ చామంతి, ఏంటి చూస్తున్నావు, నీ చేతిలో ఉన్న బిందెని నిషాకివ్వు అని అంటుంది దీక్ష. నేనేమీ తీసుకోవట్లేదు కదా అమ్మగారు, ఇస్తున్నాను కదా. నిషామ్మ ఇదిగోండి అని తీసుకోబోతుంటే అదే ధ్యాసలో ఉన్న నిషా తన చేతిని జార్చేస్తుంది. సో వెంటనే బిందె టప్పుమని కింద పడిపోతుంది. చామంతి చేత్తోనే ప్రేమ్ పాదాలు కడిగినట్లు జరుగుతుంది. ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ నవ్వుతూ చామంతి వైపు చూస్తాడు. చూసావచ్చా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకోకపోయినా మనిద్దరమే కాబోయే భార్య భర్తలమని ఆ దేవుడు ముందే నీకు సిగ్నల్ ఇస్తున్నాడు, అర్థమవుతుందా అని మనసులో అనుకుంటూ ప్రేమగా చామంతి వైపు చూస్తూ ఉంటాడు. చామంతి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. రమాదేవి, ఏయ్ ఏంటే కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా, సరిగ్గా చూసుకొని ఇవ్వాలని తెలీదా, హే నిన్ను అని రమాదేవి చెయ్యెత్తుతుంటే, అమ్మ గుడిలో ఉన్నారు, హింస తగదు, ఏదో అనుకోకుండా చేయి జారింది, శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు కదా, అలాగే జరిగిందనుకుంటాం, అంతా శివలీల. సరే ఎలాగో కాళ్ళకి అభిషేకం జరిగింది కదా, పదండి వెళ్దామని చెప్పి ఇంకా అలా కాళ్ళని శుభ్రం జరిగింది కదా అని ఇంకా అలా బయలుదేరుతారనమాట. సో ప్రేమ్ అడుగుల్లోనే చామంతి అడుగులు వేసుకొని అలా గుడి లోపలికి ఎంటర్ అవుతారు. ఇప్పుడు తర్వాతి ఘట్టం, అబ్బాయి అమ్మాయి కలిసి దీపాన్ని వెలిగించాలి అనడంతో ఇంకా అలా మనస్ఫూర్తిగా ప్రేమ్ దీపాన్ని వెలిగించడానికి రెడీ అవుతాడు. నిషా ఎన్నిసార్లు వెలిగించాలని ట్రై చేసినా దీపం వెలగదు, ఇదేంటి దీపం ఎన్నిసార్లు ప్రయత్నించినా వెలగటం లేదు అని అలా నిషా ఎన్నిసార్లు ట్రై చేసినా దీపం మాత్రం వెలగదు. ఛ, ఈ మ్యాచ్ బాక్స్ బాలేదనుకుంటా,
ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అలా వేరే మ్యాచ్ బాక్స్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఆయిల్ పై కాలు వేసి జారి పడిపోయి తలకి దెబ్బ తగులుతుంది నిషాకి. ఒక్కసారిగా రమాదేవి అయ్యో నిషా ఏమైందని అడుగుతుంది. ఆంటీ ఆంటీ బ్లడ్ వస్తుంది ఆంటీ అని బాధపడుతూ ఉంటుంది నిషా. అయ్యో ఇప్పుడే డాక్టర్ని పిలిపిస్తానని డాక్టర్తో ఇంకా కట్టు కట్టిస్తారు. అదే టైంకి చామంతి మనస్ఫూర్తిగా దీపం వెలిగించేసరికి మనస్ఫూర్తిగా వెలిగించిన దీపం వెలుగుతుంది. అదంతా చూస్తున్న పంతులు గారు, అమ్మా చామంతి, నీ మనసులో ఎలాంటి కల్మషం లేదు, నువ్వు చాలా స్వచ్ఛంగా ఉన్నావు, అందుకే నీ వైపు ఆ దేవుడు ఉన్నాడు, నువ్వు దీపం వెలిగిస్తే అంగీకరించాడు. ఎప్పుడైనా మనసులో స్వార్థం, ఈర్ష్య, కుళ్ళు, దురాశ లాంటివి ఉంటే ఆ శివుడు అంగీకరించడమ్మా. ఆయన ముందుకి అవన్నీ వదిలేసి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళతోనే శివయ్య పూజలు చేయించుకుంటాడు. నాకు తెలిసి నువ్వు ఈ పనికి తగిన దానివమ్మా అని అనేసరికి రమాదేవి చూస్తూ ఉంటుంది. పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ చామంతి ప్రేమ్ కలిసి ఈ పాప ప్రక్షాళన పూజ చేయడం ఏంటి అని అంటుంది. చూడండమ్మా, రాజమణిహారం తిరిగి మరలా తన శక్తి తెచ్చుకోవాలంటే ఇలా చేయక తప్పదు. లేదు మాకు అక్కర్లేదు అనుకుంటే మీ కుటుంబం మొత్తానికి వారసత్వ శాపం అనేది వహిస్తుంది. అది వచ్చిందంటే మీ జన్మ జన్మల మీ పిల్లలకు కూడా శాపం పోదు అని అంటారు. అమ్ము, రాజమణిహారమే కాదు, రాత్రి అన్నపూర్ణమ్మ గారు నా దగ్గరికి వచ్చి నన్ను చాలా కొట్టారు. ఆవి నన్నంతలా బెదిరించారు. ఇప్పుడు ఈ పూజ జరిపించకపోతే ఖచ్చితంగా నన్ను చంపినా చంపేస్తారు. ఈ చామంతి కాసేపేగా, పూజ అయ్యేంతవరకేగా, ఏముందిలే అని మనసులో అనుకుంటూ, సరే మీరంతలా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఏయ్ చామంతి, ప్రేమతో కలిసి ఆ పూజా విధానం అంతా చేయి అని అంటుంది రమాదేవి. అలాగే అమ్మగారు అని అంటుంది చామంతి. ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ప్రేమ్ చామంతి కలిపి దీపం వెలిగిస్తారు. ఆ తర్వాత అలా వాళ్ళ చేత్తో రాజమణిహారాన్ని ఇద్దరు కలిసి పట్టుకుంటారు. నిషా ఒకసారి రాజమణిహారాన్ని టచ్ చేయాలనిపిస్తుంది. టచ్ చేయనా అని చెప్పి దగ్గరికి వెళ్ళాలనుకున్నా ఆ రాజమణిహారం నుండి మంట రావడంతో ఇదేంటి టచ్ కూడా చేయలేకపోతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటుంది నిషా. కానీ ప్రేమ్ చామంతికి ఏమీ అలా అనిపించదు, ఎందుకంటే వాళ్ళది ప్యూర్ హార్ట్ కాబట్టి. సో అలా ఇద్దరు కలిసి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ రాజమణిహారం వైపు చూస్తూ 108 ప్రదక్షిణలని కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ చేత్తోనే శివలింగానికి రాజమణిహారాన్ని అలంకరించి కోనేటిలోకి వెళ్ళి 108 బిందెల నీళ్ళని పాపం చామంతి తోడి తీసుకువచ్చి బిల్వాకులను వేసి శివరాత్రి రోజు బిల్వాకులతో శివుడికి అభిషేకం చేస్తుంది. అదంతా చూస్తూ గుడికి వచ్చిన జనాలందరూ హరహర మహాదేవ శంభో శంకర అని నినాదాలు చేస్తూ ఉంటారు. అలా హ్యాపీగా శివరాత్రి రోజునే రాజమణిహారానికి పాప ప్రక్షాళనని జరిపిస్తుంది తన చేత్తో చామంతి. ఇది ఇలా ఉండగా రమాదేవికి హర్షవర్ధన్ కాల్ చేస్తారు. హలో రమా, నేను ఇంటికి వచ్చాను, ఏంటెవరూ లేరు అని అడుగుతారు. హర్ష, ఇవాళ శివరాత్రి కదా, కొన్ని విషయాలపై మేము మన దగ్గరలో ఉన్న మన కులదైవం ఉన్న గుడికి వచ్చాం, నువ్వు కూడా ఇక్కడికి వచ్చే హర్ష అని అంటారు. తప్పకుండా రమా, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని హర్షవర్ధన్ కారులో బయలుదేరుతారు. సో అలా హర్షవర్ధన్ కారులో బయలుదేరుతూ ఉండగానే ప్యారలల్గా ఇంకొక విషయం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే త్రిపాఠి అండ్ గుణకి కాల్ చేసి నీ వీడియో నా దగ్గర ఉంది అని బెదిరిస్తూ ఉంటాడో అతనిచ్చిన 1 అవర్ టైంలోగా అతన్ని ఎలా అయినా పట్టుకొని అతని దగ్గర ఉన్న వీడియోని ట్యాంపర్ చేయాలని, డెస్ట్రాయ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు త్రిపాఠి. సో అతనికి తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ని వాడి ఇతను ఎవరైతే బ్లాక్మెయిలర్ ఉన్నాడో అతని లొకేషన్ని డిటెక్ట్ చేస్తాడు. సో అతను ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. తెలుసుకొని గన్ పట్టుకొని త్రిపాఠి బయలుదేరుతూ, ఏరా ఇన్ని రోజులు నాకు ముచ్చెమటలు పట్టిస్తావా, నేను వాణ్ణి కాలిస్తే నీకేంట్రా, ఓ మీ నాన్నని నేను చంపేశాననా, అవునరా, నా దారికి అడ్డొచ్చిన ఎవ్వడినైనా నేను చంపేస్తాన్రా, నీకేంట్రా నొప్పి, మర్యాదగా ఎవిడెన్స్ ఇవ్వు, లేకపోతే చస్తావు, మీ నాన్నలాగే పైకి పోతావు అని అంటాడు త్రిపాఠి. నువ్వు నా ప్రాణం తీసినా ఆ ఎవిడెన్స్ నీకు దక్కనివ్వను త్రిపాఠి, ఎందుకంటే నువ్వేంటో నీ చరిత్రేంటో అందరికీ తెలియాలి అనేలోపు గుణ ఆ బ్లాక్మెయిలర్ చెంప పగలగొడతాడు. డాడీ
ఇంకా వీడితో మాట్లాడి డాడీ, నోట్లో గన్ పెట్టి కాల్ చేయక అని గన్ పెడుతుంటే కరెక్ట్గా కింద ఉన్న మట్టిని త్రిపాఠి అండ్ గుణ కళ్ళపై కొట్టి పరుగులు పెడుతూ ఉంటాడు ఆ బ్లాక్ మెయిలర్. సో వెంటనే అలా పరుగులు పెడుతూ ఉంటే త్రిపాఠి వాళ్ళు కూడా రేయ్ వాడిని పట్టుకోవాలరా, లేకపోతే వాడు సాక్ష్యాన్ని మీడియాకు చూపించేస్తాడని చెప్పి ఇంకా అలా వాడి వెనకాలే పరిగెడుతూ ఉంటారు త్రిపాఠి అండ్ గుణ. కరెక్ట్గా ఆ బ్లాక్ మెయిలర్ పరిగెత్తుకుంటూ వచ్చి హర్షవర్ధన్ కార్ ముందు పడిపోతాడు. ఒక్కసారిగా హర్షవర్ధన్ కార్ ఆపి హేయ్ ఎవరు నువ్వు, చూసుకొని రావాలి కదా అని అంటారు. సార్ సార్ నన్ను కాపాడండి సార్, నన్ను వాళ్ళు చంపేస్తున్నారు సార్ అని అటుగా చూపించగానే అక్కడ త్రిపాఠి గుణ గన్ పట్టుకొని వస్తూ ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళని చూసి హర్షవర్ధన్ షాక్ అయిపోతారు. వెంటనే హర్షవర్ధన్ని చూసి త్రిపాఠి వాళ్ళు షాక్ అయిపోతారు. సార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు హర్షవర్ధన్ని గుణ. నువ్వా గుణ, ఏంటి ఎందుకు ఈయన తరుముతున్నారు అని అడుగుతారు. లేదండి, మేమెక్కడ తరుముతున్నాం, ఏదో మాకు తెలిసిన అతను మాట్లాడదామంటే తప్పించుకుంటున్నాడు, ఏరా నేను నిన్ను తరుముతున్నానా అని అడుగుతారు. సార్ నన్ను కాపాడండి సార్, ఇతను మంచివాడు కాదు సార్, ఇతను హంతకుడు సార్, జైలర్ అనే పదవిలో ఉండి ఇతను ఎన్ని దారుణాలు చేశారో, ఎంతమంది ప్రాణాన్ని పోగొట్టుకున్నారో నాకు తెలుసు సార్. ఎందుకంటే మా నాన్న కూడా వీడి మాయలోనే చిక్కుకున్నాడు సార్. మా నాన్న ఒకప్పుడు ఆయన పని చేసుకొని తిరిగి వస్తుంటే వీళ్ళ దగ్గర నుండి ఒక జైలు తప్పించుకున్నాడని మా నాన్నని కేసులో ఇరికించి మా నాన్నతో ఇల్లీగల్ పౌడర్ సప్లై చేయించాడు సార్. చేయకపోతే చచ్చిపోతామని బెదిరించాడు. మా నాన్న ఆఖరికి వీడి దగ్గర ప్రాణాలు పోగొట్టుకున్నాడు సార్. వీడు ఇంకొకరిని కూడా చంపారు. ఈ కేసుని ప్రేమ్ అనే పెద్ద లాయర్ డీల్ చేస్తున్నారు. కావాలంటే చూడండి సార్, నా దగ్గర పెన్ డ్రైవ్ కూడా ఉంది అని చూపించేసరికి ఒక్కసారిగా గుణ త్రిపాఠి ఇద్దరు షాక్లో చూస్తూ ఉంటారు. డాడ్ వీడు నిజాలన్నీ బయట పెట్టేస్తున్నాడు డాడ్, ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతారు. రేయ్ నువ్వు వాగరా బావగారు, వాడి మాటలేం మీరు పట్టించుకోకండి, ఇలా రా అని అనేసరికి వదులు త్రిపాఠి అని గట్టిగా అంటారు హర్షవర్ధన్. ఒక్కసారిగా త్రిపాఠి షాక్ అయిపోతాడు. ఏంటి త్రిపాఠి, అతనంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అతని మాటలు కాకుండా నీ మాటలు వింటానని నువ్వు ఎలా అనుకుంటున్నావు త్రిపాఠి? ఇప్పుడు చెప్తున్నాను, ఈ పెన్ డ్రైవ్ని నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇందులో ఎవిడెన్స్ ఉంటే నిన్ను జైలుకి పంపిస్తాను. నువ్వు మంచివాడివి కాదని నాకు ఆ రోజు చామంతి చెప్పింది, కానీ తన్ని ఎలాగో భయపెట్టి బెదిరించి మీరే తన్ని పెళ్లి చేయాలనుకున్నారు. లేదు, ఎప్పుడైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఈ కంఠమనేని హర్షవర్ధన్ చూసి తట్టుకోలేడు. నీకేం భయం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, నీకు నేను ప్రొటెక్షన్ కల్పిస్తాను, ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను అని హర్షవర్ధన్ పోలీసులకి కాల్ చేసి ఆ పెన్ డ్రైవ్ని సబ్మిట్ చేస్తాడు. సో ఆ పెన్ డ్రైవ్ని తీసుకున్న పోలీస్ చూసేసరికి ఒక్కసారిగా దే విల్ బి షాక్డ్ అండ్ అతన్ని త్రిపాఠిని జైలుకి తీసుకువెళ్తారు. సో జైలుకి తీసుకువెళ్ళి అలా ఇంకా త్రిపాఠికి అయితే తగిన శిక్షని వేస్తారనమాట పోలీసులైతే. అదంతా చూసి త్రిపాఠి షాక్లో ఉండిపోతాడు. నన్ను జైలుకి పంపించాడు రా హర్షవర్ధన్, ఆ హర్షవర్ధన్ ఫ్యామిలీని మనం అస్సలు వదిలిపెట్టకూడదు అని గట్టిగా ఫిక్స్ అవుతారు. డాడీ ఇకపై ఈ పగ నీది మాత్రమే కాదు డాడీ, ఈ పగ నాది కూడా. ఖచ్చితంగా హర్షవర్ధన్ ఫ్యామిలీనే లేకుండా చేస్తాను డాడ్, చేస్తాను అని గుణ త్రిపాఠికి మాటిస్తాడు. ఇది ఇలా ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. సో శివరాత్రిని చాలా గ్రాండ్గా టెంపుల్లో జరుపుకున్న అందరూ చాలా అంటే చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉంటారు. రాజమణిహారం మళ్ళీ తిరిగి తన శక్తిని తెచ్చుకోవడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే రమాదేవి ఈ రాజమణిహారాన్ని దేవుడి గదిలో ఉంచడమే కరెక్ట్, నీ రూమ్ వద్దు, నా రూమ్ వద్దు, అర్థమైందా అని అంటుంది రమాదేవి. అర్థమైంది అత్తయ్య గారు అని అంటుంది రోజా. ఇంకలా దేవుడి గదిలో రాజమణిహారాన్ని భద్రపరుస్తారు. అప్పుడే హర్షవర్ధన్ ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్తారు. త్రిపాఠి ఒక ఫ్రాడ్ అని, అతను కావాలనే తన స్వార్థానికి చాలా మందిని బలి తీసుకున్నాడని అండ్ గుణ కూడా చాలా చెడ్డవాడని తెలుసుకొని, చూడు రమా, నువ్వు వాళ్ళని ఎలా గుడ్డిగా నమ్మావో నాకు తెలీదు, కానీ నేను చెప్తున్నాను అమ్మా చామంతి, నువ్వు ఎందుకు గుణతో పెళ్లికి ఒప్పుకున్నావో నాకు తెలియదమ్మా, కానీ ఇప్పుడు గుణ త్రిపాఠి ఇద్దరు జైల్లో ఉన్నారు. గుణ అటెంప్ట్ మర్డర్ కేస్, త్రిపాఠి డైరెక్ట్ మర్డర్ కేస్. ఇప్పుడే సాక్ష్యాలతో సహా
వాళ్ళ పోలీస్ స్టేషన్కి పంపించొస్తున్నానమ్మా. ఇకపై నీకు గుణతో పెళ్లి జరగదు అని హర్షవర్ధన్ చెప్పగానే ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. హర్ష ఏమంటున్నావు అని అంటారు. అవును రమా, నీలా పని వాళ్ళని ఒకలా మన వాళ్ళని ఇంకొకలా చూసే బుద్ధి కాదు నాది. ఎవరైనా ఆడపిల్లే, ఎవరైనా నా కూతురు లాంటిదే. అలాంటి వాళ్ళని చూసి చూసి ఒక నీచుడికి ఇవ్వడం కరెక్ట్ కాదు రమా, కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్తున్నాను అమ్మా చామంతి, నీకు మహారాజు లాంటి వాణ్ణి, మహారాజు లాంటి మనసున్న వాణ్ణి, నీలాంటి స్వచ్ఛమైన మనసుకి తోడుగా ఉండే ఇంకొక స్వచ్ఛమైన మనసున్న వాణ్ణి, నువ్వు నచ్చుకున్న వాణ్ణి, నువ్వు ప్రేమించిన వాణ్ణి, నువ్వు ఇష్టపడ్డవాణ్ణి నేను నీకిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వేమీ బాధపడద్దమ్మా అని హర్షవర్ధన్ ప్రామిస్ చేస్తారు చామంతికి. ఇంకా చామంతి అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటే ప్రేమ్ కూడా చామంతి వైపు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శివరాత్రి కాబట్టి అందరూ జాగారం చేస్తూ ఉంటే ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. చామంతికి పాపం 108 బిందెల అభిషేకాన్ని చేసేసరికి కాళ్ళంతా బొబ్బలు ఎక్కిపోయి ఉంటాయి. అప్పుడే పాపం ప్రేమ్ వచ్చి చామంతి కాళ్ళకు ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. బాబు ఏం చేస్తున్నారు బాబు అని అంటుంది. చామ్, నీ కాళ్ళకి గాయమైతే నేనే కదా రాయాలి. నాన్న చూసావా, నీ మనసుకి తగ్గవాడినే తీసుకొస్తాడంట. ఈ ప్రపంచంలో నాకంటే మంచివాడు ఎవరున్నారు అని అంటాడు ప్రేమ్. బాబు అని ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది చామంతి. వాళ్ళిద్దరినీ చూసి చిట్టి రోబో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదే కదా నేను కావాలనుకుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్ బోత్ లైక్ దిస్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.